మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సిద్ధలు గడపడానికి ఆయన సమయాన్ని దయచేస్తున్నాడు. అందుని బట్టి ఆయన నామములకే మహిమ కలుగును గాక. చెట్టు ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడు దేవ, మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి ప్రభా. కృపతో జ్ఞాపకం చేసుకుని దయతో జ్ఞాపకం చేసుకుని తండ్రి అన్న మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి. మీ దీవెనతో నింపండి, సహాయం చేయండి ప్రభా. 2 రోజులైనా వీడి అప్పులు చెల్లినైనా దయతో క్షమించండి, సహాయం చేయండి. ఇసరికి తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పొందని వాక్యం వినుచున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి సహాయం చేసి నడిపించి కృపతనిపమని సన్ని తోడుగా ఉంచి సహాయం చేయండి. యేసునామములో నడిచినాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్నా చూస్తున్నవి అందరికీ కూడా నా నిండు వందనాలు. నిన్నటి దినాన్న యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. యెహోషువ మొదటి అధ్యాయంలో మోషే చనిపోయిన తర్వాత యెహోషువని దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఎదుట వాళ్ళు చక్కగా మాట్లాడడానికి, వాళ్ళు చక్కగా ప్రవర్తించడానికి దేవుడు చెప్పిన ఒక నిబంధన ఉంది కదా. ధర్మశాస్త్రాన్ని బోధింపక తప్పిపోకూడదు, దాన్ని అనుసరించాలి, దాని ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ నేను ఉంటాను, ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం ఆయన వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే ఆయన చెప్పిన మాట మనం వినాలి. ఆయన చెప్పిన మాట మనం విన్నట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మనకు సహాయం చేయడానికి ఆయన తోడే ఉన్నవాడు. చూడండి, ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నూను కుమారుడిని యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము వద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుష్యులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి, నీ ఇంట చేరిన మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూసుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వచ్చిరి, వారెక్కడికి పోయిరో నేనెరగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనప కట్టెలతో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరమబోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. హల్లెలూయా. ఇక్కడ యెహోషువ వేగుల వారిని 2 మనుషుల్ని పంపించి, ఎరికో పట్టణం ఎలా ఉంది, ఎరికో పట్టణంలోకి వెళ్ళాలంటే, దాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి రహస్యముగా వేగుల వారిని పంపించాడు. వారిని పంపించి ఒక ప్రాంతం అంతా కూడా చూసి రమ్మని 2 పంపిస్తే వాళ్ళిద్దరూ కూడా బయలుదేరి రాహాబు అనే ఒక వేశ్య ఇంట చేరారు. ఆ ఇంటికి ఎవరైనా వస్తారు, ఎవరైనా పోతారు. అయితే ఆ రాజుగారికి ఆ విషయం అర్థమైంది. రాజుగారికి ఆ విషయం తెలిసింది. ఎవరు చెప్పారో, ఎలా చెప్పారో వెళ్ళి చెప్పారు. అయ్యా, దేశానికి ఎవరో కొత్త మనుషులు వచ్చారు, 2 వాళ్ళు ఏం చూడడానికి వచ్చారు. అప్పటికే వారికి భయం, అప్పటికే వారికి వణుకు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ దారిన వస్తున్నారు, ఆ మార్గాన్ని వస్తున్నారు చెప్పేసి వారి భయంతో ఎరికో మొత్తం కూడా అసలు చాలా పకడ్బందీగా వాళ్ళు కట్టుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చారు, లోపలికి వచ్చారు, రాహాబు ఇంటికి చేరారు. రాహాబు ఇంటికి చేరిన తర్వాత రాజుగారికి ఈ విషయం తెలిసింది. రాజుగారికి తెలిసిన తర్వాత వెంటనే డైరెక్ట్ గా రాహాబు ఇంటి దగ్గరికే వచ్చారు. రాహాబు ఇంటి దగ్గర మనుషులను తీసుకొచ్చి, మీ ఇంటి 2 మనుషులు వచ్చారు కదా, వారి బయట పిలువు అని చెప్పేసి చెప్పారు. అంటే నా ఇంటి దగ్గరికి వచ్చిన మాట నిజమేనయ్యా, కానీ వారు వెళ్ళిపోయారు. ఇదిగో మీరు త్వరగా తరిమితే కనుక ఆ గవిని దగ్గర వాళ్ళు పట్టుకోవచ్చు, మీరు ఇక్కడ ఆలస్యం చేస్తే కనుక వారు పట్టుకోవడం కష్టమయ్యా అని చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత వారు బయటకు వెళ్ళిపోయారు.
మీరు అటు వెళ్తూ ఉండగానే తొందరగా తరమండి, తొందరగా తరిమితే మీరు పట్టుకోగలుగుతారు అని చెప్పి వాళ్ళు చెప్పింది. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత గవిని తలిపేశారు. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఆ ఇద్దరు మనుషులు కూడా మిద్ది మీదకి ఎక్కించి జనప కట్టెలన్నీ కూడా కట్టలు కట్టి ఉంటే ఆ కట్టెలన్నీ కూడా వారి మీద పడేసి వాళ్ళు దాచిపెట్టిన తర్వాత 8వ వచనంలో ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు వారున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో యోర్దాను తీరంలో ఉన్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసిదురో, అనగా మీరు వారిని ఎలా నిర్మూలన చేసిదురో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజముగా ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను అక్కచెల్లులను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడి అనెను. హల్లెలూయా. వారితో చెప్తుంది. మిద్దె మీదకి వాళ్ళు నిద్రపోక మునిపే ఆ మిద్దె మీదకి ఎక్కి వాళ్ళతో మాట్లాడుతూ, అయ్యా మీరు దేశాన్ని వేగి చూడడానికి వచ్చారని మనుషులు వచ్చారు, వాళ్ళు చెప్పారు మీరు దేశాన్ని వేగి చూడడానికి వచ్చారు. అయితే దేవుడు నిశ్చయముగా ఈ దేశాన్ని మీకు ఇస్తాడు. ఎందుకంటే మా దేశమంతా పాపంతో నిండిపోయింది. మా ప్రాంతమంతా దేవునికి కనీసం చోటిచ్చే పరిస్థితి కూడా లేదు. అటువంటిది మీ దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఐగుప్తు దేశం నుండి మీ ప్రజలందరినీ ఎలా నడిపించారో, అలాగే అమోరియల్ రాజులైన సీహోనును ఓగును ఎలాగైతే నిర్మూలన చేశారో, వాళ్ళు ఎలా సంహరించారో, దేవుడు మీకు ఎంత సహాయం చేశాడో అదంతా కూడా మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. అమ్మో, ఇంత గొప్ప దేవుడు వారికి తోడుగా ఉన్నాడా, ఇంత గొప్ప దేవుడు వారికి అండగా ఉన్నాడా, ఇంత గొప్ప దేవుడు వారికి అసలు ఎలా ఏందో విన్న ప్రతి మాటను కూడా మనసులో పెట్టుకుంది. ఆ దేవుని కంటే భయం అనేది ఏర్పడింది ఆ రహాబు యొక్క మనసును చూసినప్పుడు. మామూలుగా చెప్పినప్పుడు జనరల్ గా మర్చిపోతారు, వచ్చినప్పుడు చూద్దాంలే చెప్పేసి, జరిగినప్పుడు చూద్దాంలే, అయినప్పుడు చూద్దాంలే అని చెప్పి మర్చిపోతారు. కానీ ఈమె మర్చిపోలా. వారు వచ్చినప్పుడు వారికి భయపడింది. వారు వచ్చినప్పుడు వేగుల వారు వచ్చారని చెప్పి వాళ్ళకి అర్థమైనప్పుడు, వీళ్ళు వేరే దేశం వాళ్ళని చెప్పేసి వాళ్ళని అప్పగించలా. వీరు ఎవరు అంటే సర్వోన్నతులైన దేవుని పిల్లలు. కంపల్సరిగా దేవుడు, నేను వీరిని దాచిపెట్టినా దేవుడు వారిని అప్పచెప్తాడు. నేను వీరిని వారికి అప్పగించినా దేవుడు మా దేశాన్ని మాత్రం బ్రతకనీయుడు. మా దేశాన్ని మాత్రం కంపల్సరిగా వాళ్ళకి అప్పగిస్తాడు అని చెప్పి ఒక విశ్వాసంతో, నమ్మకంతో ఆమె వాళ్ళతో చెప్పి మాట్లాడుతుందన్నమాట. మీ దేవుడు ఆకాశమందును భూమి మీద కూడా దేవుడే. ఆయన సర్వశక్తుడే దేవుడే. ఆయనే సమస్తమును కూడా చేసిన దేవుడు. లేకపోతే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోవడం ఏంటి, ఆరిన నేల మీద మీరందరూ కూడా నడుచుకొని రావడం ఏంటి, ఎంత అద్భుతం. అసలు సీహోను రాజు కానీ ఓగు రాజు కానీ ఎంత గొప్పవారాలు. అటువంటి ఆ రాజుల్నే మీరు సంహరించారంటే మీ దేవుడు ఎంత సహాయం చేస్తే మీరు దాన్ని సంహరించారు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ అంటుంది కదా, మీ దేవుడు కంపల్సరిగా ఈ దేశాన్ని అప్పగించేటప్పుడు నేను మిమ్మల్ని దాచిపెట్టాను, నేను మిమ్మల్ని ఇక్కడ ఉంచాను. అయితే నాకు సహాయం చేయండి. మీరు నన్ను, నా ఇంటి వారిని, నా తల్లిని, నా తండ్రిని, నా అన్నదమ్ములను, అక్క చెల్లెల్ని, నా కలిగిన వారందరినీ కూడా ఏమీ చేయకుండా వాళ్ళు కాపాడతారని చెప్పేసి, వాళ్ళు సంహరించని చెప్పేసి నాకు మాట ఇవ్వండి, నాకు ఒక ఆనవాలు నాకు ఇవ్వండి అని చెప్పి ఆమె అడుగుతూ ఉంది. అసలు ఆ మాట చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, అందులో రాజుగారి మెప్పు పొందుకుందామనే చూసుకుంటారు. కానీ దేవుని మెప్పు కోసం ఆలోచిస్తుంది ఈమె. ఈ లోకంలో ఉన్న రాజులు, రాజ్యాలు ఇవన్నీ కూడా ఒక రోజు వెళ్ళిపోతాయి, ఏది కూడా ఉండదు. కానీ దేవుని మెప్పు అది చాలా ఆశీర్వాదం అన్నమాట. దేవుడు మెచ్చుకోవాలి, దేవునికి సహాయం చేయాలి, దేవుని పిల్లలతో ఉండాలని చెప్పేసి ఆమె పెట్టుకున్న ఆ మనసు దేవుడు చూశాడు. సరే, వీళ్ళు
ఆనవాళ్ళు ఇవ్వమన్నప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, చూడండి, ఆ ప్రమాణం చేయడని అనను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదము అనేది. నిజంగా మేము ఉపకారం చేసేదము అంది. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె, మిమ్మను తరమబోయిన వారు మీకు ఎదురుగా వచ్చుదురేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అతడ దాగి ఉండుడి, తరువాత మీ త్రోవను మీరు వెలుడని వారితో అనగా, ఆ మనుషులు ఆమెతో ఇట్లండి, ఇదిగో మేము ఈ దేశమును వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని అన్నదములను నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణముకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న యమనికే గాని ఏ అపాయమైనను తగిలినెడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయంలో మేము దోషులము కాము అనేది. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె తొగరు దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలు చేరి తరుమువారు తిరిగి వచ్చు వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెదకిరి గాని వారు కనబడలేదు. ఆ మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడు యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించున్నాడు, మన భయము చేత ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనేది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చెబుతూ ఉంది. వాళ్ళిద్దరు కూడా చెప్తున్నారు కదా, వాళ్ళిద్దరు చెప్తా ఉన్నారు. వచ్చి యెహోషువతో అంతా వివరంగా చెప్తున్నారు. అయ్యా, మేము వెళ్ళాం, చూసాం, అక్కడ జరిగిందంతా. ఒక స్త్రీ మమ్మల్ని చేర్చుకొని ఆమె మాతో ప్రమాణం చేయించుకుంది. ఇలా వాళ్ళు వచ్చారు, వేగుల వారు వచ్చారు, ఇంటి దగ్గరికి వచ్చారు. రమ్మన్నప్పుడు మమ్మల్ని దాచిపెట్టి మా ఇంటి వారికి మేలు చేయమంది. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి దాటిపోయిన తర్వాత నాతో మాట్లాడి మాతో ప్రమాణం చేయించింది. అదిగో ఎర్రని దారం ఒకటి ఇచ్చాం, ఆ దారం కిటికీ కట్టుకోమన్నాం. ఆ కిటికీకి ఆమె కట్టుకొని ఉంటే ఆ కట్టుకున్న ఇంట్లోకి వారందరూ వస్తే వాళ్ళందరూ కూడా రక్షిస్తాము, వాళ్ళందరూ కూడా ఏమీ హాని చేయమని చెప్పేసి మేము చెప్పాం. అయితే ఇంట్లోకి బయటకు వస్తే మాత్రం వాళ్ళు సంహరించబడితే మాకు ఏమి కూడా దానివల్ల ఏది కూడా లేదని చెప్పేసి మేము చెప్పాం అని చెప్పి, అలాగే నువ్వు గనక వారికి చెప్పావనుకో, వేగుల వారు వచ్చారని చెప్పేసి మేము వెళ్తూ ఉండగా పిలిచి వారికి చెప్పావనుకో, మన ఇద్దరి మధ్యలో మనం చేసుకున్న ఒప్పందం అనేది దానికి మేము బద్దులము కాదు అని చెప్పి మేము చెప్పాము అని చెప్పి అంతా జరిగిందంతా కూడా యెహోషువకు వచ్చి చెప్పారు. నిజంగా ఆ రాహాబు స్త్రీ తన ఇంటి వారి మీద ఎంత బాధ్యత కలిగి ఉందో, దేవుని అంటే ఎంత విశ్వాసం కలిగిందో, దేవుడు కంపల్సరిగా ఆ ప్రజలందరికీ కూడా యెరికో పట్టణాన్ని అప్పగిస్తాడని, యెరికో పట్టణం ఎంత శాపగ్రస్తమైందో మొత్తం చూస్తూ ఉంది. అంతా కూడా